దహనబలికి కట్టెలు తీసుకుని తన కుమారుడగు ఇస్సాకుకిచ్చి నిప్పును కత్తిని పట్టుకుని పోయెను. వారిద్దరు వెళ్ళుచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో, నా తండ్రీ, నిప్పును కట్టెలను ఉన్నవిగాని దహనబలికి గొర్రెపిల్ల ఏది అని అడుగుగా అబ్రహాము, నా కుమారుడా, దేవుడే దహనబలికి గొర్రెపిల్లను చూచుకొనును అని చెప్పెను. అబ్రహాము బలిపీఠమును కట్టి కట్టెలు పేర్చి ఇస్సాకును బంధించి ఆ పీఠముపైనున్న కట్టెల మీద ఉంచెను. తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామును పిలిచి, అబ్రహామా, ఆ చిన్నవాని మీద చెయ్యి వెయ్యకుము. నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుణ్ణి నాకు ఇవ్వడానికి వెనుకాడలేదు గనుక నీవు దేవుని భయపడువాడవని నాకు తెలిసింది అని చెప్పెను. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొనియున్న ఒక పొట్టేలు వెనుకు తట్టున కనబడెను. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి బదులుగా పెట్టి దహనబలి అర్పించి ఆ చోటికి యెహోవా యీరే అను పేరు పెట్టెను.